ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు షబానా బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే రథసప్తమి కదా. రథసప్తమి గురించి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్స్. టుడే బ్లాగ్ ఏంటంటే ఈరోజు ఫెస్టివల్ ఉంది కదా, రథసప్తమి. సో దాని గురించి అనమాట నేనైతే ఎలా చేసుకుంటాను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, బయట వెదర్ అయితే బాగా కూల్గా ఉందన్నమాట. ఇది మార్నింగ్ 6కి మంచి అయితే బాగా పడుతుంది. మా పాప అయితే లెగనంటుంది. సరేలే, ఇంకా టైం ఉంది కదా, నేనైతే లేపలేదు. నా వర్క్ అయితే నేను చూసుకుంటున్నాను. నైటే ఇల్లంతా తుడిసి శుభ్రం చేసేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేసి ముగ్గు అయితే వేసుకున్నాను. ఈరోజు రథసప్తమి కాబట్టి రథం ముగ్గు అయితే వేశాను. చూడండి ఎలా ఉందో. బాగుందా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వేసానులేండి. మా ఇంటి దగ్గర అయితే ఫస్ట్ టైం వేయడం నేను. ఎలా ఉంది? నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేనైతే స్నానం చేసేసాను. పాపనైతే స్కూల్కి పంపించేసానండి. ఇంకా తనకి లేట్ అవుతుంది కదా అని తన పనులన్నీ ముగించేసి ఇంకా నా పనులు స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా స్నానం చేసేసి పాప వెళ్ళిన తర్వాత పొయ్యినైతే ఇలా పూజించుకుంటున్నాను. చూడండి, నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు నా అలాగే చేసుకుంటారా ఫ్రెండ్స్? నేనైతే 2 మతాలని గౌరవిస్తానని తెలుసు కదా. సో ప్రతి పండగ, ముస్లిం పండగలు చేసుకుంటాను, హిందువుల పండుగ 2 చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. నేను ముందు వీడియోస్తోనే మీకు చెప్పాను కదా, నేను ప్రతి పండగని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటానని. సో అందులో భాగంగానే ఈరోజు రథసప్తమి కాబట్టి ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. పూజ చేసుకుంటున్నాను. ఈరోజు సూర్య భగవాన్ని పూజించుకుంటాం కదా. సో నేనైతే నా స్టైల్లో ఎలా చేసుకున్నాను అని మీతో షేర్ చేసుకోవాలని ఈ చిన్న వీడియో అయితే ప్రిపేర్ చేశాను. చూడండి, ఇంకా పొయ్యినైతే పూజించుకొని ఇంకా పరమాణం అయితే తయారు చేస్తున్నాను. జస్ట్ కొంచెమే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మేము ముగ్గురమే కదా, కొంచెమే ఎక్కువ తినము అనమాట. స్వీట్ తక్కువ అని చెప్పా కదా, సో కొంచెం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చిక్కుడుకాయలతో రథం అయితే తయారు చేస్తారు కదా ఈరోజు. నేనైతే ఇలా తయారు చేసుకున్నాను. నా దగ్గర ట్రైపాడ్ లేదు ఫ్రెండ్స్, ఎలా తయారు చేసుకోవాలనేది షూట్ చేయడానికి. సో నేను షూట్ చేసుకోలేకపోతున్నాను కాబట్టి చేసింది ఇలా పెడుతున్నాను. నా పూజా రూమ్ అయితే ఇలా సర్దుకున్నాను. మొత్తం పూజకు సంబంధించి అన్ని రాత్రి రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా సూర్యభగవాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి కదా, అందుకని పసుపు ముద్దతో తయారు చేసి సూర్యభగవాన్ని అలా ప్రతిష్ఠించుకొని రథంలో ఇలా పెట్టుకున్నాను. బాగుందా ఫ్రెండ్స్? నేనైతే ఇలా చేసుకుంటాను ఎప్పుడు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఓకేనా? చూడండి, చాలా బాగుంది కదా. సింపుల్గా అయితే చేసేసుకున్నాను. బాగా చేద్దామంటే కుదరలేదు ఫ్రెండ్స్. నాకైతే వచ్చిన విధంగా నేనైతే ఇలా చేసుకుంటూ ఉన్నాను. పెద్ద పెద్ద పూజలు అయితే నాకు రావు కదా. సో కొన్ని యూట్యూబ్లో చూసి నేనైతే రమారావి ఉన్నారు కదా, ఆమెనైతే బాగా ఫాలో అవుతాను. ఆమెను ఎలా చేస్తారో అలా చేసి కొంచెం నేర్చుకుంటూ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో ఫైనల్గా అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఆవిడైతే ఇలా ప్రసాదం 7 ముద్దలుగా పెట్టమన్నారు. నేను కూడా ఇలా పెట్టాను. ఎప్పుడు జస్ట్ బౌల్లో కొంచెం ప్రసాదం పెట్టేదాన్ని, కానీ ఇలా పెట్టాలన్నారు. మొన్న వీడియో ఒకటి పెట్టారు కదా, అది చూసి అయితే ఫాలో అయ్యాను. చూడండి, నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. బాగుందా ఫ్రెండ్స్? ఈరోజైతే అంతా చాలా బిజీగా గడిచిపోయింది. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఉదయం ఈ పూజ పని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ప్రేయర్ కూడా చేసుకోవాలి కదా. సో ఇంకా నెక్స్ట్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వంట పని మొత్తం పూర్తి చేసుకున్నాను. ఇంకా పాప వచ్చే టైం అయింది కదా అని ప్రేయర్కి నిలబడితే పాప కొంచెం తొందరగానే వచ్చేసింది ఈరోజు. చూడండి ఎలా వచ్చి పక్కన నిలబడుతుందో. నేను ప్రేయర్ చేస్తాను మమ్మీ అంటుంది. నేను ప్రేయర్ చేసుకుంటుంటే తనకు తెలియదు కదా, ప్రేయర్ చేసుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేయకూడదని. సో ఇప్పుడే అన్నీ నేర్చుకుంటుంది. పక్కనైతే కూర్చుంది నా పక్కన. సో ఇది ఫ్రెండ్స్ టుడే అయితే వ్లాగ్. నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.